నమస్తే అండి. క్యాలీఫ్లవర్ కాడలతో టేస్టీ కర్రీ. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టి క్యాలీఫ్లవర్ కాడలకు సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక 2 ఎండుమిరగాయలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసేయాలి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర తీసుకోవాలి. ఇవి బాగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కాడలను కూడా వేసుకోవాలి. ఇవి చాలా మంచిదండి. ఇందులో బాగా ఐరన్ ఉంటుంది. మనం తెలియక కాడలు పడేస్తాము, ఫ్లవర్ మాత్రమే చేసుకుంటాము. ఇవి సిమ్లో ఉంచి చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం. అప్పుడే లోపల నుంచి బాగా మగ్గుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. క్యాలీఫ్లవర్ కాడలు సగం మగ్గాక క్యాలీఫ్లవర్ కాడలు సైడ్ ఆకులు ఉంటాయి, అవి కూడా పడైన అవసరం లేదు. సన్నగా కట్ చేసి వేసేసుకుని అవి కూడా బాగా వేగాలి. అవి కూడా 2 నిమిషాలు మగ్గితే బాగుంటుంది. ఇది రొట్టెల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. నేను కొంచెం పసుపు తీసుకున్నాను. పసుపు బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ కాడలతో గ్రేవీ కర్రీ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ కొంచెమే తీసుకున్నానండి. నేను వేసే కారంలో సాల్ట్ వేసుకున్నాను. కొబ్బరి, ఎల్లిపాయ, కారం, కొంచెం ఉప్పు తీసుకొని మిక్సీ చేసి పట్టించుకున్నాను. ఆ కారం అయితే ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నాను కారం. కొబ్బరి అవి వేసాం కాబట్టి అంత కారం ఉండదు. కారం వేసాక బాగా కలుపుకోవాలి. కారం వేగిన స్మెల్ వచ్చాక అప్పుడు 1 టీ స్పూన్ వరకు వేయించిన నువ్వుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని దించేసుకోవడమే. మంచి టేస్టీగా రుచిగా క్యాలీఫ్లవర్ కాడల ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.